ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి వాక్య భాగంతో మరోసారి మనం బలపడటానికి, మన జీవితాలను ఆత్మీయంగా బలపరుచుకోవటానికి దేవుని యొక్క వాక్యం యొద్దకు మనం అందరం వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. వారు అంఫిఫొలి, అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి థెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ప్రియులరా, సత్యాన్ని తెలియచెప్పడానికి పౌలు గారు పడినటువంటి ప్రయాస ఇందులో మనకు కనిపిస్తుంది. ఆనాటి సమాజానికి పౌలు గారు యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యం, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చిన రక్షకుడని, మన కోసం కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి మహనీయుడని, ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడన్నటువంటి వాస్తవాన్ని చెప్పడానికి ఆయన ఎంత కష్టపడ్డాడంటే, ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో 3 విశ్రాంతి దినాలు గడిపాడంట. అంటే 3 వారములు ఈ వాదనతో అక్కడ వారిని ఒప్పించాడు. ఒప్పించవలసినటువంటి అంత అవసరమేముంది, అంత పనేముంది అని మనం ఆలోచిస్తే, 2వ వచనం 3వ వచనంలో కనుక మనం చదవగలిగినట్లయితే, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, అలవాటు చొప్పున, వాడుక అంటే అలవాటు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి, దృష్టాంతములను ఎత్తి చూపుతున్నాడు. ఆయన లేఖనంలో ఉన్నటువంటి విషయాలను చూపిస్తున్నాడు. ఎందుకు లేఖనములలో ఉన్నటువంటి విషయాలను చూపిస్తున్నాడంటే, యేసు అంటే తెలుసు, యేసే క్రీస్తయి ఉన్నాడని. యేసు క్రీస్తు ఎలా అయ్యాడు? ఇది లేఖన సారాంశం కావాలి. మనకు లేఖనాలలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనకు తెలియచేయాలి. యేసే క్రీస్తయి ఉన్నాడని తెలియచెప్పడానికి లేఖనములలో నుండి దృష్టాంతములను వారికి తెలియచెప్పే ఈ కార్యక్రమంలో పౌలు గారు 3 విశ్రాంతి దినాలు ఆ ప్రాంతంలో గడిపాడు. 3 విశ్రాంతి దినములు అంటే 3 వారములు. కింద పుట్నోట్లో కూడా ఉంటుంది 3 వారములని. యేసే క్రీస్తయి ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని తెలియచెప్పటానికి 3 వారాలు అక్కడ గడిపాడు. ప్రియమైన దేవుని వారలారా, లేఖనాల ఆధారంతో చెప్తున్నాడు. ఎలా లేఖనాల ఆధారంతో చెప్తున్నాడో, యేసు క్రీస్తు ఎలా అయ్యాడో ఈరోజు మనం ఆలోచిద్దాం. యేసు క్రీస్తు ఎలా అయ్యాడు అని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త జాగ్రత్తగా బైబిల్ చూసి అందరూ కూడా
వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆయనకు పేరేంటి? యేసు. యేసు అనగా అర్థమేంటో కింద ఫుట్నోట్లో తెలియజేయబడుతుంది. యేసు అనగా రక్షకుడు అని అర్థము. యేసు అనగా రక్షకుడు అని అర్థము. యేసు అంటే రక్షకుడు. యేసు క్రీస్తు ఎలా అయ్యాడు? ఇది మన ప్రశ్న. ఆనాడు పౌలు గారు కూడా యేసే క్రీస్తు అయి ఉన్నాడని, యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనాల ఆధారంతో అక్కడే ఉండి 3 వారాల వరకు వారికి తెలియపరుస్తూ వారికి వాక్యాన్ని అందిస్తూ చాలామందిని బలపరిచాడు. ఈరోజు మనం కూడా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు ఎలా అయ్యాడు? క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. క్రీస్తు అను మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు క్రీస్తు ఎలా అయ్యాడో మనం ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి కనుక మనము చదవగలిగినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక ఒక్కసారి మనము చదవగలిగినట్లయితే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే, యేసు అనగా రక్షకుడు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన వెంటనే ఒడ్డుకు వచ్చేసాడు. అక్కడ ఏం జరిగింది అంటే తర్వాత మాట చదివితే మనకు అర్థమవుతుంది. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె తన మీదికి వచ్చుట చూచెను. దేవుడు ఎవరితో యేసును అభిషేకించాడు అంటే పరిశుద్ధాత్మలో యేసు అభిషేకము పొందుకున్నాడు కనుక, యేసు ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకొని ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశము తెరవబడుటయు ఆత్మ పావురము వలె పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే అభిషేకింపబడ్డాడో యేసు క్రీస్తు అయ్యాడు. అర్థం కావాలి ఈ మాట మీకు. యేసు అను మాటకు రక్షకుడు. ఆయనకు పేరు ఏమని పెట్టబడిందంటే యేసు అను పేరు పెట్టబడింది. ఆ యేసు క్రీస్తు ఎలా అయ్యాడు అనేటువంటి మాటకు లేఖన ఆధారముగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో అభిషేకము పొందాడో ఆయన క్రీస్తు అయ్యాడు. అభిషేకింపబడటమే క్రీస్తు. క్రీస్తుకు అర్థం ఏంటంటే క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థము. పరిశుద్ధాత్మతో అభిషేకింపబడినవాడు యేసు క్రీస్తు. కనుక ఆ యేసు అని పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు రక్షకుడు. ఆయనను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము జరిగిందో, బాప్తిస్మం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషిక్తుడయ్యాడో అప్పుడే ఆయన క్రీస్తు కాగలిగాడు. కనుక ఈ మాటను అందరూ కూడా గమనించాలి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనాలలో ఉన్న సారాంశాన్ని తెలియజేస్తూ పౌలు భక్తుడు ఆనాటి సమాజాన్ని తర్కించుచు వాదించుచు ఒప్పించాడు. ప్రియులారా, ఈరోజు కూడా చాలామంది వాదిస్తూ ఉంటారు. లేఖనాల ఆధారంతో మనం చెప్పటమే, వాక్యాన్ని ప్రకటించటమే. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉంటుంది.
కనుక యేసు అనేటువంటి మాటకు రక్షకుడు అనే అర్థము. యేసు క్రీస్తు ఎలా కాగలిగాడయ్యా అంటే, ఎప్పుడైతే ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చాడో ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురము రూపంలో ఆయన్ని ఎప్పుడైతే అభిషేకించాడో దేవుడు, అప్పుడు క్రీస్తు కాగలిగాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం నమ్మాలి. ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకంలో మన కోసం కలువరి సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అభిషక్తునిగా, అభిషేకింపబడిన వానిగా, ఒక రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదిగో ఒకానొక దినాన మిమ్మల్ని కూడా లేపుతానని మనకు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మాట కనుక నువ్వు నమ్మగలిగితే, ఈరోజు మనం అందరము కూడా ఆయన వాక్యానుసారంగా బ్రతకగలిగితే, మనల్ని కూడా ఒకానొక దినాన లేపుతాడు. ఆయన ఉన్నటువంటి పరలోకానికి మనల్ని అందరినీ తీసుకొని వెళ్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్.